strengthen the ground. Okay. So if we strengthen, we get all these kind of velocity. It is higher velocities. Which is missing, but this is not very unusual. It happens in such In riverbed, it is quite common. Velocities are also Sir, our 400. point is, because these all big constructions have taken place, these sort of tests have not been done. పర్యటన చేసి ఒక అవగాహన కల్పించుకొని ఎన్డీఎస్ఏ నుంచి ఇతర సాంకేతిక సంస్థలు, సాగునీటి పారుదల శాఖ అధికారులు, ఈ 3 బ్యారేజీలు నిర్మించిన సంస్థలకు సంబంధించిన అందరినీ కూడా ఈరోజు ఈ సమావేశాలకు తీసుకురావడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో మిత్రులు శ్రీధర్ బాబు గారు, నల్గొండ, హైదరాబాద్ సాగునీటి, కరీంనగర్, ఈ జిల్లాలన్నిటి కూడా సాగునీరు, తాగునీరు అందించాలని 1975లో జలగం వెంగళరావు గారు ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ గారితో ఒక ఒప్పందం చేసుకొని ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి మొట్టమొదట అంకురార్పణ చేయడం జరిగింది. వివిధ కారణాల చేత అప్పుడు నిర్మాణం జరగని ప్రాజెక్టును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని, దానికి సంబంధించిన సాంకేతిక అనుమతులతో పాటు టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసి 2009లో పనులను ప్రారంభించడం జరిగింది. ఆనాడు 38,500 కోట్లతోని 16,40,000 ఎకరాలకు, అదేవిధంగా పరిశ్రమలకు, హైదరాబాదు నగర తాగునీటి కోసం నీటి కేటాయింపులతోని 160 టీఎంసీలను నీటి వినియోగాన్ని చేయాలని పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 6,158 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5,000 పైచీలకు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీద 11,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత చంద్రశేఖరరావు గారి మదిలో దీనివల్ల తనకి ఎలాంటి ప్రయోజనం లేదు, ఆర్థిక రాజకీయ ప్రయోజనం లేదు కాబట్టి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ఈ అంకానికి, ఈ అవినీతికి, ఈ ఆలోచనకు తెరలేపిండు. పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలను మార్చిండు. దాంతో గత ఆనవాళ్లను లేకుండా చేయడం ద్వారా ప్రాణహిత చెవెళ్ల పేరును కాళేశ్వరం